కర్రెగుట్టలో ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ములుగు జిల్లా కేంద్రంలో ఆదివాసీ దళిత ప్రజా సంఘాల నాయకులు భారీ ర్యాలీ చేపట్టారు. కేంద్ర బలగాలు వెంటనే వెనక్కి రప్పించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఆపరేషన్ కగార్ పేరుతో అమాయక గిరిజనులను హతమార్చుతున్నారని ఆదివాసీ సంఘాలు ఆరోపించాయి. కాల్పుల మోతతో ఏజెన్సీ గ్రామాల ప్రజలు భయం గుప్పిట్లో జీవిస్తున్నారని ఆదివాసీ సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపి ఆదివాసీలను రక్షించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులని అంతం చేస్తామని ఉద్దేశంతో ఆపరేషన్ కగార్ను ఏర్పాటు చేసి మొత్తం కూడా అంతం చేస్తామని ప్రకటించడాన్ని ఆదివాసీ హక్కుల పోరాట సమితి, ఆదివాసీ సంఘాలు, ప్రజా సంఘాలు మొత్తం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మావోయిస్టులకు పోలీసులకు జరుగుతున్న యుద్ధంలో అమాయక ఆదివాసులు మొత్తం కూడా చనిపోతున్నారు. పిట్టలు కాల్ చేస్తున్నారు. కాబట్టి ఆదివాసులకు తినడానికి తిండి లేకుండా, నీళ్లు లేకుండా, కనీస వసతులు లేకుండా, అవకాశాలు లేకుండా మొత్తం గుడాల్లో కూడా ఆకలి సాగులతో చనిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వెంటనే చర్చలు జరపాలి. అక్కడ పారామిలిటరీ బలాలను మొత్తం వెనుకకు తీసుకోవాలి. ఆదివాసీలు టెర్రరిస్టులా, ఆదివాసీలు నక్సలైట్లా, ఇవాళ గూడాల నుంచి బయటికి వెళ్ళలేనట్టు ఒక దుస్థితి ఎందుకు నెలకొన్నది? ఆదివాసీల మీద ఇక ఏమాత్రం దమనకాండ మారణహనం జరగడానికి వీలేదు. ఇక్కడ మేము ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళ రక్త సంబంధికులము ఖచ్చితంగా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించదలుచుకున్నాము. మీరు వెంటనే కేంద్ర బలగాలను వెనుకకు రప్పించాలి. రాజ్యాంగబద్ధంగా ఈ దేశ పౌరులైనటువంటి ఆదివాసీలు జీవించేటువంటి హక్కును పరిరక్షించాలని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తున్నాం.